హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మేరీ హ్యారిస్ ది మదర్ ఆఫ్ వర్కర్స్, స్ఫూర్తి ప్రదాత అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. మేరీ హ్యారిస్ ది మదర్ ఆఫ్ వర్కర్స్, స్ఫూర్తి ప్రదాత. ఇక వినండి. అమెరికా గుండెల్లో అమ్మ ఆవిడ. ఒంటరి మహిళ, పైగా వృద్ధురాలు. ఆమెను పట్టుకుని సాక్షాత్తు ఒక న్యాయమూర్తి ది మోస్ట్ డేంజరస్ ఉమెన్ ఇన్ అమెరికా అన్నారు. అంతగా వాళ్లను భయపెట్టడానికి ఏమి చేశారు ఆమె? తనని తానే హెల్ రైజర్ అని ఎందుకు చెప్పుకున్నారు? మేరీ హ్యారిస్ 1837లో ఐర్లాండ్లో పుట్టారు. తీవ్ర కరువు నేపథ్యంలో ఆమె కుటుంబం కెనడాకు వలస వెళ్ళింది. అక్కడ పెరిగిన మేరీ మొదట స్కూల్ టీచర్గా పనిచేసి అక్కడి నుంచి షికాగో వెళ్ళి కొంతకాలం కుట్టు పని చేశారు. మెంఫిస్లో టీచర్గా చేస్తుండగా జార్జ్ జోన్స్ని పెళ్లి చేసుకున్నారు. 4 పిల్లల తల్లైన మేరీ 30వ ఏటే జీవితంలో మళ్ళీ కోలుకోలేనంత విషాదాన్ని చవిచూశారు. భర్త, 4 పిల్లలు ఒకేసారి ఎల్లో ఫీవర్కి బలైపోయారు. అప్పటి నుంచి ఆమె జీవితమంతా నల్లటి దుస్తులే ధరించారు. ఒంటరిగా అక్కడ ఉండలేక మళ్ళీ షికాగో వెళ్ళి దుస్తుల తయారీ పని చేపట్టారు. జీవితం గాడిలో పడే సమయంలో 1871లో చోటు చేసుకున్న గ్రేట్ షికాగో అగ్ని ప్రమాదం ఆమెను కట్టుబట్టలతో మిగిల్చింది. ఇంత దారుణమైన కష్టాలను ఎదుర్కొన్నా ఆమె తొణకలేదు. జీవితానికి ఏదో ఒక సార్థకత ఉండాలని నమ్ముతూ కార్మికుల కడగళ్ల వైపు దృష్టి సారించారు. వారిని సంఘటితపరిచి హక్కుల కోసం ఉద్యమించేలా ప్రోత్సహించారు. పారిశ్రామికీకరణ కారణంగా కార్మికులు ఉద్యోగాలు కోల్పోవటం, పని గంటలు పెంచి తక్కువ జీతాలు ఇవ్వటం, నిరుద్యోగ, వైద్య, వృద్ధాప్య బీమా లేకపోవటం, ఇలాంటి సమస్యలపై పోరాడారు. 1877లో మొట్టమొదటిసారిగా పిట్స్బర్గ్లో జరిగిన గ్రేట్ రైల్ రోడ్ స్ట్రైక్. ఆ సందర్భంగా జోన్స్ ప్రసంగం ఎందరినో ఆకట్టుకుంది. వరుస నిరసన ప్రదర్శనలు, తిరుగుబాట్లకు నాయకత్వం వహించిన ఆమె కార్మికులందరికీ ప్రియమైన వ్యక్తిగా మారారు. వాళ్ళంతా ఆమెను మదర్ జోన్స్ అని పిలుచుకునేవారు. 20వ శతాబ్దం మొదట్లో బొగ్గుగని కార్మికుల సంక్షేమం కోసం శ్రమించారు జోన్స్. అప్పటికే 6 పదులు నిండినా ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా ప్రదర్శనల్లో పాల్గొంటూ లక్షలాది మందిని ఏకతాటిపైకి తెచ్చారు. యూనియన్లలో సభ్యులను చేశారు. 1912లో ఒక హత్యకు సంబంధించిన కుట్ర కేసులో ఆమెను ఇరికించడంతో 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ప్రజలు తిరుగుబాడటంతో ఆ శిక్ష రద్దయింది ఆవిడకు. 93 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచే వరకు మేరీ కార్మికుల కోసం పోరాడటం మానలేదు. ముఖ్యంగా గని కార్మికుల కోసం కార్పొరేట్లతో ఢీకొన్నారు. అమెరికా అధ్యక్షులతో సంప్రదింపులు జరిపారు. మరణించిన వారి కోసం ప్రార్థించండి, జీవించి ఉన్నవారి కోసం సర్వశక్తులొడ్డి పోరాడండి అంటూ కార్మికులను కదం తొక్కించారు జోన్స్. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొనే విధంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని బోధించేవారు. ఈ విషయాన్ని దున్నా శ్రీనివాసరావు సేకరించి అందజేయగా మనం మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు వినిపించే క్రమంలో నేడు మరి గ్రీసులో జరుగుతున్నటువంటి పని గంటలపై గ్రీసులో ప్రజ్వరిల్లిన నిరసన, మరి మేరీ హ్యారిస్ ది మదర్ ఆఫ్ వర్కర్స్ స్ఫూర్తి ప్రధాత, ఆ స్ఫూర్తితో ఈ అంశాన్ని కూడా మనం
ఒకసారి పరికిద్దాం. పని గంటలపై గ్రీసులో ప్రజ్వరిల్లిన నిరసన. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోజుకు 13 గంటల పనిదిన బిల్లుకు వ్యతిరేకంగా గ్రీస్ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. కార్మికులు మనుషులు, యంత్రాలు కాదు అంటూ నినదించారు. వేలాది మంది కార్మికులు, కార్మిక సంఘాలు, ప్రజా సంస్థలు, ఆల్ వర్కర్స్ మిలిటెంట్ ఫ్రంట్ పిఎంఎంఈ ఆ పిలుపునకు స్పందించి గ్రీస్ రాజధాని ఏథెన్స్లో ప్రభుత్వ నిరంకుశ విధానాలకు నిరసనగా భారీ ప్రదర్శన చేపట్టారు. 13 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇందుకు సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెతో సెప్టెంబర్ చివరిలో ఉద్యమించాలని నిర్ణయించారు. వివిధ రంగాలకు చెందిన ప్రజలు, కార్యాలయాల నుంచి కార్మికులు సింటాగ్మా స్క్వేర్లో సమావేశమై యూనియన్ బ్యానర్లు చేబూని ఆ పని గంటలను రోజుకు 7 గంటలకు తగ్గించాలని, వారానికి 5 రోజులు, వారానికి 35 గంటలు పని దినాలుగా నిర్ధారించాలని, వేతన పెంపుదలకు తగిన ఒప్పందాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏథెన్స్లో జరిగిన ఈ ర్యాలీలో గ్రీస్ కమ్యూనిస్ట్ పార్టీ కేకేఈ జనరల్ సెక్రటరీ డిమిట్రిస్ కౌంట్స్బాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులు యంత్రాలు కాదు, మనుషులు. 21వ శతాబ్దంలో కృత్రిమ మేధస్సు, శాస్త్రీయ పురోగతి యుగంలో పని గంటలను తగ్గించడం ప్రభుత్వాల ప్రాథమిక లక్ష్యం. ప్రభుత్వం 13 గంటల పని దినాలను అమలు చేయడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు. మనకు కావలసింది రోజుకు 7 గంటలు, 5 రోజుల పనివారం, మంచి వేతనాలు, కార్మిక ఒప్పందాల అమలు, ఆరోగ్యం, భద్రతా చర్యలు. ఇవి కార్మికుల సంఘాల డిమాండ్. గ్రీస్ అంతటా ఈ డిమాండ్లకు మద్దతు పలికారని చెప్పారు. సెప్టెంబర్ 6వ తేదీ మొన్న శనివారం దెస్సాలోకి ఓడరేవులో ఆల్ వర్కర్స్ మిలిటెంట్ ఫ్రంట్ పిఎంఎంఈ ట్రేడ్ యూనియన్లు సామూహిక ర్యాలీ ప్రదర్శన జరిగింది. గ్రీస్ ఓడరేవును నాటో స్థావరంగా మార్చినందున సామ్రాజ్యవాద యుద్ధాల నుంచి వైదొలగాలని ఈ ర్యాలీ సందేశం పంపింది. గ్రీస్ ప్రధానమంత్రి కె మిత్సోటాకిస్ థెస్సాలోనికి అంతర్జాతీయ ప్రదర్శనలో మాట్లాడుతూ, EU ప్రజా వ్యతిరేక చట్టాలు, క్రమశిక్షణ, జాతీయ రుణాన్ని తిరిగి చెల్లించడంపై తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. కార్మిక వర్గానికి పన్ను మినహాయింపులు, ప్రయోజనాలపై హామీ ఇచ్చారు. వారిపై విధించిన ప్రత్యక్ష పరోక్ష పన్నులకు కనీస పరిహారం మాత్రమే అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ దీర్ఘకాలిక ప్రజా వ్యతిరేక చర్యలకు మేము ప్రతిస్పందిస్తామని కూడా తెలిపారు. వాటిలో ఇటీవలి నిర్ణయం 13 గంటల పని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను మేము తిరస్కరిస్తున్నాం, తప్పుడు వాగ్దానాలను మేము తిరస్కరిస్తున్నాం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని, ఈ కుళ్ళిపోయిన రాజ్యాన్ని, వారి అవినీతి వ్యవస్థను తిప్పికొట్టడానికి మా పోరాటం పైన మాత్రమే మాకు నమ్మకం ఉందని తెలిపారు. ఆధునిక సమాజ బానిసల తరహాలో 13 గంటల పనిదినం, ప్రభుత్వ దీర్ఘకాలిక ప్రజా వ్యతిరేక చర్యలను మేము ప్రతిఘటిస్తున్నామని అన్నారు. పిఏఎంఈ కేకేఈ నేతృత్వంలోని పెట్టుబడిదారీ వ్యతిరేక, గుత్తాధిపత్య వ్యతిరేక కూటమితో దీర్ఘకాలిక వర్గ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. వ్యాపారస్తులకు, ముఖ్యంగా యుద్ధ ఆర్థిక వ్యవస్థ, ఆయుధాల నిధులపై ప్రయోజనాలు, సంస్కరణలు కూడా ప్రధానమంత్రి ప్రకటించారు. ప్రజలకు ఇవన్నీ వారి పరిస్థితి మరింత దిగజారుతుందని సూచిస్తున్నాయి. కార్మికులు, రైతులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, యువకులు, మహిళలు ప్రజల జీవితాలను త్యాగం చేసే విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానానికి నిర్ణయాత్మకంగా స్పందించారు. ఆధునిక బానిసత్వానికి వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 13 గంటల పని దినానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ చివరి నాటికి సమ్మె నిర్వహించడానికి కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 26న ట్రేడ్ యూనియన్లు నిర్వహించిన సమావేశంలో యజమానుల లాభాలకు వ్యతిరేకంగా 13 గంటల పని దినాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోజుకు 7 గంటలు, 5 రోజుల పనివారంతో పాటు
కార్మికుల వేతన పెంపుదల అమలు చేయాలని జరిపిన ప్రదర్శనతో నగర వీధులు ప్రతిధ్వనించాయి. 13 గంటల పనిదినం అనే కార్మిక వ్యతిరేక వికృత విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కార్మికులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అందరికీ స్థిరమైన ఉద్యోగాలు, 7 గంటలు, 5 రోజుల పనివారం, వేతనాలు, పెన్షన్లు పెంపుదల కోసం డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనకు పెద్ద కంపెనీలతో పోటీ పడటం కష్టంగా ఉన్నందున చిన్న స్వయం ఉపాధి పొందుతున్న చేతి వృత్తుల వారు, వర్తకులు భారీగా తరలివచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసనలకు రైతులు, పశువుల పెంపకందారులు సంఘీభావం పలికారు. నిధుల కొరత, వాణిజ్యీకరణ వీటి కారణంగా తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా ఆధునిక, ఉచిత విద్యను డిమాండ్ చేస్తూ ఈ ప్రదర్శనలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల కొరత లేకుండా, అలసిపోయేలా కాకుండా విద్యను అందించే పాఠశాలలను డిమాండ్ చేస్తూ విద్యార్థులు వారితో చేరారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను మేము తిరస్కరిస్తున్నాం. ప్రజా వ్యతిరేక విధానాన్ని, ఈ కుళ్ళిపోయిన రాజ్యాన్ని, వారి అవినీతి వ్యవస్థను తిప్పికొట్టడానికి మా పోరాటంలో మాకు నమ్మకం ఉందని కార్మికులు విశ్వాసం వెలిబుచ్చారు. ఇదంతా కూడా మేరీ హ్యారిస్, ది మదర్ ఆఫ్ వర్కర్స్, ఆమె స్ఫూర్తి ప్రదాతగా, ఆమె ఆనాడు అందించినటువంటి స్ఫూర్తితో నేటి గ్రీస్లో 10 గంటలపై ప్రజ్వరిల్లిన నిరసనను మనం అర్థం చేసుకోవాలి. ఆ అంశంగా మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.